ఏం కాదు. చెప్పండి. మీరు టికెట్ బస్సు క్యాన్సిల్ చేశారు, 1700 టికెట్, బస్సు మార్చారు. ఇక్కడ మీరు బస్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి? మీరు ఇక్కడ సాయికృష్ణ ట్రావెల్స్ బస్ ఛార్జెస్ ఎంత? సాయికృష్ణ బస్ ట్రావెల్స్ ఎంత? ఎందులో ఆర్టీసీ డబ్బులు నాకు 70 రూపాయలు నేను చేసుకుంటా. మీరు ఏమన్నారు? ఎంత తగ్గిందో చూసి ఇస్తానన్నారు. మరి సాయికృష్ణ ట్రావెల్స్ టికెట్ ఎంత అండి ఇక్కడ నుంచి? సాయికృష్ణ ట్రావెల్స్ ఇక్కడ నుంచి ఎంత చెప్పండి? రికార్డ్ చూపించండి, వినిపించండి. నేను ఏమన్నా చార్జెస్ డబ్బులు అన్నారు కానీ మీరు ఎగ్జాక్ట్ బస్ చార్జెస్ కాదు. మీరు 1700 పెట్టి ఇక్కడ 800 ఉంచుకొని మొన్న అదేంటి 700 ఎవడ దొబ్బేయడానికి నాకు అర్థం కాదు. ఎట్లా కొట్టుకుంటాం మేము? ఎమర్జెన్సీగా బుక్ చేసుకున్నట్టు ఎట్లా మార్చుకుంటామన్నా మేము? అడిగే నేను ఇప్పుడు అడిగేది కాదు. మీరు నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా బస్సు మార్చేసామండి, ఆ బస్ క్యాన్సిల్ అయిపోయింది, సాయికృష్ణ ట్రావెల్స్ పెట్టాము. మీరు అప్పటికప్పుడు నాకు బస్ ఎక్కడి నుంచి బుక్ అవుద్ది? మరి మళ్ళీ ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మీరు ఈ అమౌంట్ తో బుక్ చేయాలి కానీ మీరు ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారు నా దగ్గర నుంచి? మీరు కాల్ చేసిన నేను టికెట్ చూసా. మీరు కాల్ చేసిన నేను టికెట్ చూసా. అప్పుడు మీరు చేసిన చూసినప్పుడు నేను ఎట్లా చెప్తా? ఇప్పటికీ అంతే ఉంది. టికెట్ క్యాన్సిల్ చేయండి. అయితే నా టికెట్ క్యాన్సిల్ చేసిన డబ్బులు నాకు ఇవ్వండి, నేను బుక్ చేసుకుంటా సాయికృష్ణది. మరి అవదంటే ఎట్లా అవుతుంది? ఇది శివశంకర ట్రావెల్స్ అండి. ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ శివశంకర ట్రావెల్స్ ఏదైతే ఉందో వీడు మొత్తం చీటింగ్ చేసుకున్నాడు. ఇక్కడ బస్సు మార్చి బస్సు చేంజ్ చేసి వీళ్ళు చేసిన ఫ్రాడ్ మీరు చూసుకోవచ్చు. నా బస్సు టికెట్ అయితే యూజువల్గా 1700 చేంజ్ పడింది నా బస్సు. తర్వాత వీళ్ళు బస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ బస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. పండగ అని చెప్పి టికెట్ ఛార్జెస్ పెంచారు. 1700 యూజువల్గా 1000 చేంజ్ ఉండేది. సో సాయికృష్ణ ట్రావెల్స్ బస్ ఛార్జెస్ అయితే అరౌండ్ 891 స్లీపర్ ఉంది ఏసీది. ఇప్పుడు నేను వీళ్ళు క్యాన్సిల్ చేస్తారని చెప్పినప్పుడు కూడా అంతే సేమ్ అమౌంట్ చూపించింది. ఇప్పుడు ఆ అమౌంట్ ఏంటి అని అడుగుతుంటే వీళ్ళు తిరిగి మళ్ళీ నాకు అక్కడి నుంచి వచ్చే తుని నుంచి నర్సీపట్నం వచ్చే ట్రావెల్ ఛార్జెస్ ఇస్తా అన్నారు. అది నాకు 75 రూపీస్. అది నాకు పెద్ద లెక్క కాదు. నాకు ఇప్పుడు ఈ ఛార్జెస్ కూడా నాకు అవసరం లేదు బేసికల్గా. ఇప్పుడు నాది అయ్యింది, నాతో పాటు 4-5 క్యాన్సిల్ అయ్యి ఉంటే అందరి దగ్గర 700 రూపీస్ ఎక్స్ట్రా క్యాన్సిల్ అయ్యింది. 700 అని మీరు ఆల్మోస్ట్ 4 దగ్గర చెక్ చేసుకోవచ్చు ఎంత అవుతుందో. సో ఇది ఇక్కడ జరిగిందనమాట. సో ఇది శివశంకర ట్రావెల్స్ మీరు చూసుకోవచ్చు. ఇది తుని కాంప్లెక్స్ ఇది మొత్తం. ఇప్పుడు అడుగుతుంటే తిరిగి నేను బస్ ఛార్జెస్ ఇస్తా అన్నాను కానీ ఇది ఇస్తానని చెప్పలేదు. నాకు ఆ బస్ ఛార్జెస్ 891 రూపీస్ మాత్రం ఉంది సాయికృష్ణ. వీళ్ళు క్యాన్సిల్ అనగానే నేను చూసుకున్నా, అప్పుడు కూడా అదే రేట్ ఉంది. వీళ్ళు క్యాన్సిల్ చేసినప్పుడు మరి ఆ టికెట్ ప్రైస్ మీద వీళ్ళు క్యాన్సిల్ చేయాలి. కానీ క్యాన్సిల్ చేయకుండా ఆ బస్ మీద ఎంతైతే ఛార్జెస్ నోట్ చేసుకున్నారు అదే ఛార్జెస్ మళ్ళీ వీళ్ళు ఇక్కడ నాకు తీసుకోవడం జరిగింది. సో దీని మీద అయితే యాక్షన్ తీసుకోండి.